దేవుని బిడ్డలారా, ఈ దినము యెషయా 58:9 10వ వచనాన్ని ధ్యానిద్దాం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూసి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికిచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె నుండును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆలకించాలి అంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు కుమార్తె నేనున్నానని చెప్పాలి అంటే, బైబిల్ ఏమంటుందంటే, ఇతరులను బాధించకుండా, వ్రేలు పెట్టి ఇతరులను తిరస్కరించకుండా, చెడ్డదాన్ని బట్టి మాటలాడకుండా, ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇస్తే, శ్రమపడిన వారిని తృప్తిపరిస్తే, బైబిల్ సెలవిస్తూ ఉంది, అప్పుడు చీకటిలో నీకు వెలుగు ప్రకాశించును, అంధకారం నీకు మధ్యాహ్నం వలె నుండును. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మాటకు లోబడి జీవించినట్లయితే తిరుగులేని జీవితాన్ని ఈ భూమి మీద దేవుడు ఆయన మనకు అనుగ్రహిస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది. అట్టి కృప దేవుడు మనకును మన కుటుంబానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.